తన తప్పు నిరూపిస్తే అన్ని వదిలేసిపోతా అని మాజీ మంత్రి మల్లాది వ్యాఖ్యానించారు. భూతాగాదా నేపథ్యంలో మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఫేక్ అని నిరూపిస్తే రాజీనామాకి సిద్ధమన్నారు. లేదంటే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ రాజీనామా చేస్తాడని సవాల్ విసిరారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారి దగ్గర ఉన్నవి ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని ఆరోపించారు. రిపోర్ట్స్ వచ్చే వరకు అంతా ఎదురు చూడాలన్నారు. సీఎంతో పాటు రెవెన్యూ మంత్రి, కలెక్టర్లను కూడా కలిసి తన దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపిస్తానన్నారు మల్లారెడ్డి. నేను ఒక ఎమ్మెల్యేను, నా భూమి కబ్జా అయింది, నేను రెస్పాన్సిబిలిటీ పర్సన్, డాక్యుమెంట్ ఎవిడెన్స్తో సహా చెప్తున్నా. వాళ్ళకి ఇచ్చిన రేపు సీఎం తానికి కూడా పోతున్నా, రెవెన్యూ మినిస్టర్ తానికి పోతున్నా, కలెక్టర్ తానికి పోతున్నా. నేను దీన్ని ఎట్లా వదిలిపెడతా నేను? కాబట్టి నా తాను డాక్యుమెంట్స్ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు నా సర్వే రిపోర్టు నా తాను ఒక 5-10 గజాలు కూడా ఎక్కువ లేదు అట్లా నా డాక్యుమెంట్లో. వాళ్ళు 4000 గజాలు ఫోర్జరీ చేసి 9 మంది రీసెర్చ్ చేసుకొని వాళ్ళు ఈ కబ్జాకు వచ్చి 200 మంది. దానికి ఇప్పుడు ప్రూఫ్ చేసిన, డీటెయిల్గా అన్ని ఇచ్చినా అంతా ఇప్పుడు డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు కూడా సర్వే చేయించారు కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళకి అందుకే ధన్యవాదాలు చెప్పిన, ఎందుకంటే సర్వే చేయించినందుకు. ఇమీడియట్గా సర్వే చేయించారు. లేకపోతే లేముందో ఎంత ఉందో, మల్లారెడ్డి ఎంత కబ్జా పెట్టిండో. నేను కబ్జా గిట్ట పెడితే దేనికైనా సిద్ధమే నేను. అదే మాదిరిగా వాళ్ళు ఫోర్జరీ డాక్యుమెంట్ తీసుకొచ్చి నా దాంట్లో కబ్జాకు వచ్చేస్తుడు, దానికి ఎట్లా సిద్ధమో చెప్పాడు. అదే ఫోర్జరీ నా దాని మీదనే వాళ్ళు చేసిరా. ఆయన రాజీనామా చేస్తారా? నేను చేస్తాను. నా దాంట్లో ఫోర్జరీ ఉంటే, నా దాంట్లో ఫోర్జరీ ఉంటే నేను చేస్తా. ఆయన దాంట్లో ఫోర్జరీ ఉంటే ఆయన చేస్తాడా? గది అడుగు, మజా వస్తా.